శ్రీశైలం 12వ వేతన సంఘం కమిషన్ చైర్మన్ ను వెంటనే నియమించాలి. మధ్యంతర భృతి తక్షణమే ప్రకటించాలి. పెండింగ్ లో ఉన్న 3 డిఏల్లో 2 వెంటనే ఇవ్వాలని పలు ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి విన్నవించారు. అదేవిధంగా 11వ పీఆర్సీ డిఏ బకాయిలను కూడా చెల్లించాలని కోరారు. ఏ ఉద్యోగికి ఎంత బకాయి ఉందో పే స్లిప్పుల్లో పేర్కొనాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఆర్థికేతర ఆర్థిక సమస్యలన్నీ పరిష్కరించాలని కోరారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నిన్న అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద అధ్యక్షతన జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్లో ఉద్యోగ సంఘాల నేతలు పలు అంశాలను ప్రస్తావించారు. ఉద్యోగుల ఆర్థిక పరమైన అంశాలను ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశానికి ముందే సీఎం దృష్టికి తీసుకువెళ్తారని, ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు సీఎస్. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది తొలి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశమని, ఉద్యోగ సంఘాల నేతలు ప్రస్తావించిన అన్ని అంశాలను నమోదు చేసుకున్నామని తెలిపారు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి 8 గంటల వరకు జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న 14 సంఘాల నాయకులకు మాట్లాడే అవకాశం కల్పించారు. ఆర్థికేతర సమస్యలపై 4 నుంచి 5 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు విద్యాసాగర్, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యదర్శి మనోహర్, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, యూటీఎఫ్ అధ్యక్షుడు ప్రసాద్, ఏపీటీఎఫ్ అధ్యక్షుడు హృదయరాజు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జూన్ 2024 నాటికి ప్రభుత్వం శాసనసభలో చూపించిన గణాంకాల ప్రకారము 22,000 కోట్ల రూపాయలు ఉందని చూపించారు. అది మా లెక్క ప్రకారం ఆ రోజుకే 25,000 కోట్ల బకాయిలు పేరుకుపోయి ఉంటుందని మేము చెప్పాము. అది ఈ రోజుకి 33 నుంచి 35,000 కోట్ల మధ్య ఆ బకాయి ఉండొచ్చు. మరి అంత మొత్తం చెల్లించడం అనేది ఏ రకంగా ప్రభుత్వానికి సాధ్యమవుతుందో దాని మీద స్పష్టమైనటువంటి ఒక వే ఫార్వర్డ్, ఏ రకంగా ఆ బకాయిలు లిక్విడేట్ చేస్తామనే దాని మీద ఒక ప్రణాళిక, ఒక వే ఫార్వర్డ్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్ని సంఘాలు ఏకగ్రీవంగా చెప్పడం జరిగింది. మేము పర్టికులర్గా కోరింది ఏంటంటే, మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన అసలు మొట్టమొదట మీరు ఆర్థిక శాఖ తరఫున ఉత్తర్వులు ఇచ్చి ఇప్పుడు ప్రతి ఉద్యోగికి ఎంత బాకీ ఉందో జూలై 31వ తారీఖు నాటికి, ఆగస్టు 1వ తారీఖు నాటికి ముందు లెక్క వేసి వాడి సర్వీస్ రిజిస్టర్లో ఎంటర్ చేయండి. నాకు ఎంత బాకీ ఉందో నాకు తెలియాలి కదా. ముందు ఆ బాకీ తేలిస్తే తర్వాత అది ఎలా లిక్విడేట్ చేయాలనే దానికి ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయనే దాని మీద ఒక వర్కింగ్ గ్రూప్ ని కాన్స్టిట్యూట్ చేస్తే మేము కూడా ప్రభుత్వం యొక్క ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకుని మా ఆలోచనల్ని మీతో పంచుకుంటామని చెప్పి చెప్పడం.